హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే స్పైసీ కొరియన్ స్టైల్ మ్యాగీ. రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి మ్యాగీని ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది ఈ మ్యాగీ రెసిపీ. నేను ఈ రెసిపీలో చూపించే ఒక్క ఇంగ్రీడియంట్ని కూడా మిస్ చేయకుండా యాడ్ చేసి ఒక్కసారి ఇలా మ్యాగీ ట్రై చేసి చూడండి. అప్పుడు ఇది మీ ఫ్యామిలీ అందరికీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. సో ఈ స్పైసీ కొరియన్ మ్యాగీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే ఇందులో ఒక టీ స్పూన్ నువ్వులు, ఇంకా 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఓరిగానో, అలానే కొన్ని సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ టొమాటో కెచప్, నెక్స్ట్ 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలాను కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని అవి మంచిగా వేడయ్యేదాకా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న ఆయిల్ని మనం కలిపి పెట్టుకున్న మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని మసాలా అన్నింటితో కరెక్ట్గా మిక్స్ చేసుకొని తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక 2 ప్యాకెట్ల మ్యాగీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను రెసిపీ మొత్తం 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీకి చూపించాను. కావాలంటే డబుల్ కావాలి అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని డబుల్ చేసుకోవచ్చు. మ్యాగీ అనేది వాటర్లో కరెక్ట్గా బాయిల్ అయినప్పుడు మనం వాటర్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. అందులోంచి వాటర్ని అంతా రిమూవ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలాలో ఈ మ్యాగీని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చాప్ స్టిక్స్ లేకపోతే 2 ఫోర్కులతో మనం యాడ్ చేసిన మ్యాగీని ఆ మసాలాతో మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా మొత్తం మన మ్యాగీకి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ అయింది అంటే మన స్పైసీ కొరియన్ స్టైల్ మ్యాగీ రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. రెసిపీ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు అయితే నా మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయండి. అండ్ మీకు రెసిపీ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.